నిమజ్జనం పూర్తి చేసేలా ఇటు ఏర్పాట్లు అన్నవి చేస్తూ ఉన్నారు. అలాగే మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురు మాతృశ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే ఇవాళ అంటే ఈ 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అంటే ఎంతో బాధాతృప్తంగా ఉంటుంది. మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనం ఎదురు చూడాలి మళ్ళీ ఆయన ఆగమనం కోసం. అయితే ఇవాళ జరిగే ఈ నిమజ్జనం కావచ్చు, అలాగే శోభయాత్రకు సంబంధించి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, పాటించాల్సిన నియమాలేంటి? ప్రస్తుతం ఇవాళ రోజున మీరు అందరూ గణనాథుని ఎప్పుడైతే సాగనంపుతున్నారో, మన ఇంటికి వచ్చిన ఒక అతిథి, ఆ అతిథి మనకి చాలా ఇష్టమైన వాడు కాబట్టి మనం ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు పెట్టి రకరకాల పూజలు చేసి ఆయనని ఎంత ముద్దుగా కావాలంటే అంత ముద్దుగా ఒక చిన్న బాలుడిని చూసుకున్నట్టుగా చూసుకున్నాం. ఒక దేవుడు వస్తే గనక మనము బాలకృష్ణుడికి ఎలా చేస్తామో అలా చేసాం. ఇలా చేసి ఆరాధన చేసిన తర్వాత అలా వదలాలంటే కష్టం. ఇంకెవరికి ఇలా నిమజ్జన ఉత్సవాలు లేవు. కానీ గణనాథుడికి మాత్రం నిమజ్జన ఉత్సవాలు ఉన్నాయి. ఈ నిమజ్జన ఉత్సవాలు అనేసరికి మనకి వదలడం చాలా కష్టం. మనం దేన్నైతే ఎక్కువగా ప్రీతి చెందుతామో దాన్ని వదలడము అంత తేలికైన విషయం కాదు. దీన్ని వదిలేటప్పుడు ఎలాగా అని అయితే మనం గణనాథుడిని కదిలించినప్పుడు తగు మంత్రాలు, మంత్ర ఆరాధన ఇవన్నీ ఉంటాయి. ఈ మంత్ర ఆరాధనతోటి అక్కడ గణనాథుడిని మనం కదిలించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం మొదలు పెడుతుంది. శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది గాన కచేరీలతోటి, కొంతమంది డప్పులు వాయిద్యాలతోటి, అంటే సంగీత కళలకి కూడా గణనాథుడు అధినాయకుడు కాబట్టి ఆ సంగీత కళల్ని ప్రోత్సహించే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ రోజున నియమాలు ఎవరైనా ఏదైనా పాటించాలి అంటే గనక అనంత చతుర్థి ఇవాళ రోజున కాబట్టి అనంత చతుర్థి రోజున ఆ అనంతుడికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అనంతుడైన గణనాథుడికి కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. స్వామికి నివేదన చేసింది తీసుకోవడము, ఎక్కువగా పానీయాలు తీసుకోవడం ఇవాళ రోజున చేస్తే కనుక చాలా మంచిది. చక్కగా తలస్నానం చేసి స్వామిని పంపించడానికి ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసి ఆయనకి ఇష్టమైనవి, ఆయనకి ప్రీతి చెందేవి నివేదన చేసి ఆయనను పంపించి మళ్ళీ ఆయన రావడానికి మనం ఎదురు చూడడం. ఇలా గనక చేయగలిగితే కనుక ఇవాళ రోజున ఎవరికైనా కానీ విశేషమైన ఫలితం లభిస్తుంది. గణనాథుని నిమజ్జనోత్సవం చూడడం కూడా ఒక విశేషమైన పుణ్య ఫలితమే. లేకపోతే మనము అది చూడడం కూడా సాధ్యం కాదు. ఎంతమంది అక్కడి దాకా వెళ్ళి చూడగలుగుతారు చెప్పండి? చాలా మంది టీవీ మాధ్యమాల ద్వారా మాత్రమే, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మాత్రమే చూడగలుగుతారు. ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. కానీ మీరు చేసే అంటే టీవీ మాధ్యమాల వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి, ఇంట్లో కూర్చున్న వారికి కూడా ఆ శోభాయాత్రని కనుల విందుగా వీక్షించే విధంగా మీరు చూపించడం, తద్వారా వారికి కూడా ఆ పుణ్యఫలాన్ని కలగజేయడం జరుగుతుంది. ఇది చాలా విశేషమైనది. కాబట్టి ఇవాళ రోజున ఆ స్వామి మనకి ఏ విఘ్నాలు లేకుండా సర్వ శుభాలు కలిగించాలని, ఏ మంగళకార్యం చేయాలనుకున్నా ఆ స్వామి మన వెన్నంట ఉండాలని తలుస్తూ ఆ స్వామిని శోభాయాత్రని మనం చూడడం మొదలు పెడదాం ఇవాళ రోజున. అంటే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయనకు చేస్తున్న పూజా కార్యక్రమాలు కావచ్చు, ఆయనకు చేసిన ప్రతి క్రతువు కూడా అంటే ఏ విధంగా జరుగుతుంది, ఇంకా ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలాంటి మార్పులు రావాలని మీరు అంటారు? ఇందులో చాలా మార్పులు రావాలండి. ఎందుకనంటే మనకి ఉత్సవాలకి, ధర్మ కార్యక్రమాలకి, మనకి సనాతన ధర్మానికి ఎప్పుడు లింకే. మనం ఏదైనా వ్రతం చేసినా, ఏదైనా లేకపోతే మనం పూజలు చేసినా, హోమాలు చేసినా, లేకపోతే ఒక ఉత్సవాన్ని తయారు చేసినా కానీ ఈ ఉత్సవాలకి అర్థము ఏంటి అని అంటే కనుక అందరినీ సమిష్టిగా కలుపుకొని ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండడము, సమస్త క్రిమి కీటకాదులతో సహా భూమండలంలో ఉన్న ప్రతి దానికి ఆహారాన్ని పెట్టడం మన పూజల యొక్క ఆంతర్యం. అయితే ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఏంటి అని అంటే గనక ఆ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించి తీరితేనే అది ధర్మము నిలబడుతుంది. ఆచరించాలి అంటే ఏంటి అని అంటే ఒక స్ట్రీట్లో ఒక 100 మంది గణనాథుల విగ్రహాలు పెట్టారనుకుందాం. కానీ దానివల్ల ఆ ఇంటి వాళ్ళు మాత్రమే దానికి పూజ చేసుకోగలుగుతారు. ఆ ఇంటి వాళ్ళు తమకు సంబంధించిన బంధువులను ఎవరినో ఒకరినో ఇద్దరినో పిలుచుకొని ఆ పూజలు చేస్తారు. దానివల్ల వచ్చే విశేషం ఏమీ ఉండదు. కానీ అదే గనక ఒకే స్ట్రీట్లో ఒకటే గణపతిని పెట్టి అందరినీ పిలుచుకొని అందరూ ఒకచోట కూర్చుని చక్కగా ఆయనకి ఆరాధనలు చేస్తే విశేషమైన ఫలితం. మీరు చూడండి, ఎక్కడైనా గనక మనం గ్రూపుగా గనక ఏదైనా పారాయణం చేస్తే ఆ పారాయణ యొక్క ఫలితం అత్యంత అధిక శక్తిని మనకి ఇస్తుంది. అయితే ఈ అధిక శక్తి కావాలి అని అంటే గనక గ్రూప్గా వచ్చి చాలా మంది భక్తులు అక్కడ కూర్చుని గణనాథుని యొక్క, గణనాథుడే కాదు, మనం రేపు పొద్దున దుర్గా నవరాత్రి చేసుకున్నా కూడా
ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుని పారాయణ చేయడము, మంత్రారాధన చేయడము, పూజలు చేయడము, హోమాలు చేయడం ఇలాంటివన్నీ నిర్వహించడం వల్ల ఎవరికి కావాల్సిన శక్తి వారికి వస్తుంది. నవరాత్రులు చేయడము అంటే ఏంటి అని అంటే కనుక మనము ఒక దీక్షని పూనుకున్నాం. ఆ దీక్ష ఏదైనా అయి ఉండొచ్చు, మన జీవితానికి సంబంధించిన సంకల్పం అవ్వచ్చు, లోక కళ్యాణం అవ్వచ్చు, ఇంకేదైనా కూడా అవ్వచ్చు. అయితే ఈ సంకల్పం నెరవేరడానికి కావాల్సింది ఏంటి అని అంటే కనుక మనం ఒక పరీక్ష రాయాలంటే మనం ఎంతో కష్టపడి సంవత్సరం అంతా చదివి ఒక పరీక్ష రాసి ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాం. అలాంటిది 9 రోజుల్లో మీకు ఫలితాన్ని ఇస్తాను అని చెప్పి ఆ గణనాథుడు భూమి మీదకి వచ్చినప్పుడు అందరినీ మనతో పాటు తీసుకొచ్చి మనతో కూర్చోపెట్టుకుని మనం ఆరాధన చేయడానికి కావలసిన శక్తిని కూడగట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే బోలెడని పండాలు ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో డీజేలని లేకపోతే సౌండ్ సిస్టమ్స్లలో రకరకాల సినిమా పాటల్ని పెడుతున్నాం. కావాల్సింది ఏంటి? మంత్రారాధన. ఆ చుట్టూ ఉన్న ఏమంటారు అసాంఘిక శక్తులన్నీ పోవడానికి మనము చేసే ఈ మంత్రారాధన ఉపయోగపడాలి. అసాంఘిక శక్తులు ఎప్పుడైతే పోతాయో అప్పుడు అసురీ శక్తులు పోతాయి. ఈ అసురీ శక్తులు పోవడానికి కావాల్సిన సాధన చేయాల్సింది పోయి మనం రకరకాల సినిమా పాటలు పెట్టి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. భగవంతుడిని ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో భగవంతుడిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయాలి, కానీ మనం ఎంటర్టైన్ అవ్వడానికి ఆలోచించకూడదు. అప్పుడే మనకి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఇది ఆలోచించాలి.